సాధికారిక జీవితాలు, అభివృద్ధి చెందుతున్న జీవనోపాధి. భారతదేశ ఆత్మ గ్రామాల్లో నివసిస్తుంది. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దేశ ఆదాయంలో దాదాపు సగం వాటాను కలిగి ఉంది. గ్రామీణ మహిళలు, తక్కువ ఆదాయ కుటుంబాలు, బలహీన కమ్యూనిటీలు మరియు చిన్న వ్యాపారాలు చేసేవారు ఈ సేవను పొందలేకపోతారు లేదా పెట్టుబడి కోసం తగినంత రుణాలను పొందలేకపోతుంటారు. పెద్ద సంఖ్యలో ఆర్థిక సంస్థలు వీటిని అధిక రిస్కుతో కూడిన అధిక పెట్టుబడుల రూపంలో చూస్తాయి. ఎందుకంటే తరచూ లావాదేవీలు చాలా చిన్నవిగా ఉంటాయి. అలాగే కస్టమర్లు సుదూరంగా సులభంగా చేరుకోలేని ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటారు. నాబార్డ్ భారతదేశపు సర్వోన్నత అభివృద్ధి మరియు ఆర్థిక సంస్థ. గ్రామీణ మరియు వ్యవసాయ రంగంలో మైక్రో క్రెడిట్ కోసం అవసరాలను తీర్చడానికి 25 ఫిబ్రవరి 1997న కర్ణాటక అగ్రి డెవలప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ను స్థాపించింది. KADFC 18 నవంబర్ 2008న నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్గా మార్చబడింది. తద్వారా అది NBFC రూపంలో గ్రామీణ, సెమీ అర్బన్ మరియు అర్బన్ ప్రాంతాల్లో సమాజంలోని పేద మరియు వెనుకబడిన వర్గాలకు ఆర్థిక మరియు ఇతర సేవలను అందించడానికి. ఇది ఫిబ్రవరి 10, 2015న NBFC MFIగా గుర్తింపు పొందింది. నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పేరు ఆగస్టు 27, 2019న నాబ్ ఫిన్స్ లిమిటెడ్గా మార్చబడింది. నాబ్ ఫిన్స్ అనేది జాతీయ గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి బ్యాంక్, నాబార్డ్కి అనుబంధ కంపెనీ. ఇందులో నాబార్డ్, కర్ణాటక ప్రభుత్వం, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ధనలక్ష్మి బ్యాంక్ మరియు ఫెడరల్ బ్యాంకుల ఈక్విటీ భాగస్వామ్యం ఉంది. నాబ్ ఫిన్స్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తుంది. ఇక్కడ బ్యాంకుల ఉనికి తక్కువగా లేదా నామమాత్రంగా ఉంటుంది. ఒకవేళ బ్యాంకులు ఉన్నా సెక్యూరిటీ లేదా తాకట్టు లేకుండా బలహీన వర్గాలకు సహాయం అందించడానికి సంకోచిస్తారు. నాబ్ ఫిన్స్ యొక్క ప్రధాన లక్ష్యం NBFC MFI సెక్టార్లో కనిపించే వివిధ చెడులను న్యాయమైన మరియు పారదర్శకమైన మైక్రో ఫైనాన్స్ సంస్థ రూపంలో నిర్మూలించడం. నాబ్ ఫిన్స్ తన పాత్రను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తోంది. మేము మహిళల అవసరాలను నెరవేర్చే పలు లోన్ ఇంకా ఇతర సేవలను అందిస్తాము. మేము 1.8 మిలియన్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు సేవలు అందించాం. ఆ విధంగా ఉపాధికి అవకాశాలు ఉత్పన్నమవుతాయి. వారిని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థలో భాగం చేశాం. బై క్రియేటింగ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్. నాబ్ ఫిన్స్ ని ఇతర MFIలతో పోల్చితే కాస్త భిన్నమైన సేవలను అందించే MFIగా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది తగిన ఇంకా పారదర్శక పద్ధతిలో అత్యంత చవక ధరకు అంతిమ ద్వారం వరకు క్రెడిట్ మరియు ఇతర సేవలను అందిస్తుంది. ఒక విశ్వసనీయమైన కస్టమర్ సెంట్రిక్ ఆర్థిక వ్యవస్థను రూపొందించాలనే తన మిషన్ను అమలు చేస్తూ నాబ్ ఫిన్స్ పేద, బలహీన వర్గాలు మరియు అట్టడుగు వర్గాలకు వారి పెరుగుదల మరియు శ్రేయస్సు కోసం సమాన అవకాశాలను పొందే ఒక సమాజాన్ని ఊహించింది. బెంగళూరులో ఉన్న తమ ప్రధాన కార్యాలయం నుండి భారతదేశంలోని 19 రాష్ట్రాలకు తన పరిధిని విస్తరించడంలో నాబ్ ఫిన్స్ గణనీయమైన పురోగతిని సాధించింది. అలాగే కొద్ది సంవత్సరాలలోనే అనేక మంది మహిళలు మరియు తక్కువ ఆదాయ కుటుంబాల వారిని బలోపేతం చేసింది. నాబ్ ఫిన్స్ యొక్క ప్రధాన లక్ష్యం సమగ్రతతో వాణిజ్యాన్ని సమతుల్యపరచడం. నాబ్ ఫిన్స్ దీని ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవలు తక్కువ ఆదాయ కుటుంబాల, ముఖ్యంగా మహిళా కస్టమర్ల అవసరాలను తీరుస్తాయి. నాబ్ ఫిన్స్ అత్యంత చౌక రేట్లకు మైక్రో ఫైనాన్స్ క్రెడిట్ అందించడంతో పాటు క్రెడిట్ ప్లస్ చేయడంలో కూడా దృష్టి సారిస్తోంది. అంటే మీకు ఏ క్రెడిట్ గురించి అయితే తెలుసో దానికి నాబ్ ఫిన్స్ ద్వారా ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఒక బీమా ప్యాకేజ్, ఒక హెల్త్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. నాబ్ ఫిన్స్ ఉత్పత్తులను మార్కెట్ లో అమ్మడం కోసం కూడా లబ్ధిదారులకు సహాయం అందించే ప్రయత్నం చేస్తోంది. మార్కెటింగ్ లింకేజెస్. నాబ్ ఫిన్స్ తక్కువ పెట్టుబడి నమూనాను అనుసరించడం ద్వారా సంఘంలో పనిచేసే సంస్థల వ్యాపారానికి మద్దతు అందిస్తుంది. అలాగే B&DC భాగస్వాముల సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తన పనిని ప్రారంభించింది. నాబ్ ఫిన్స్ B&DC మోడల్ క్షేత్రస్థాయిలో కమ్యూనిటీలను బలోపేతం చేయడానికి సమిష్టి ప్రయత్నాలతో కూడిన సహకార విధానం.
నేను నా చేపల విక్రయ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం నాప్కిన్స్ నుండి 2వ లింకేజీ రుణాన్ని పొందాను. నాప్కిన్స్ మా గడప వరకు సేవ మరియు తిరిగి చెల్లించే దశకు తీసుకెళ్తుంది. ఆ కారణంగానే నాకు నాప్కిన్స్ అంటే ఇష్టం. నాప్కిన్స్ నాకు చాలా సహాయపడింది. వారు ఇక్కడికి వస్తారు, మాకు రుణం ఇస్తారు, వారు మళ్ళీ వస్తారు, ఇక్కడి నుంచే ఈఎంఐ కట్టించుకుంటారు. మా గ్రామం దగ్గర ఎలాంటి బ్యాంకు సౌలభ్యం లేదు. వారు వస్తారు, ఇంకా మా ఇంటి నుంచే ఈఎంఐ సేకరిస్తారు. నాప్కిన్స్ క్రమంగా ఎక్కువ మంది జనాలను చేరుకోవడానికి, ఇంకా సంస్థాగత భాగస్వామ్యం తక్కువగా ఉన్న తక్కువ ఆదాయ సమూహాల రుణ అవసరాలను తీర్చడానికి డైరెక్ట్ లెండింగ్ మోడల్ను అనుసరించింది. నేను నాప్కిన్స్ మైక్రో ఫైనాన్స్ నుంచి లోన్ తీసుకున్నాను. నేను 40,000 రూపాయల లోన్ తీసుకున్నా. దాంతో నేను నా కోళ్ల పెంపకం పని మొదలు పెట్టాను. నా వ్యాపారం బాగా నడుస్తోంది. మేము ఒక జేఎల్జీ తయారు చేసాం. ఇంకా 40,000 రూపాయల లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకున్న తర్వాత మేము మకానే సాగు మొదలు పెట్టాం. మేము మకానా వ్యాపారం వల్ల సంపన్నులమయ్యాం. వ్యాపారం బాగా సాగుతోంది. మాకు నాప్కిన్స్ నుంచి లోన్ లభించింది. మేము ఈ లోన్ను జీడిపప్పుల ప్యాకేజీలో వాడాము. భవిష్యత్తులో కూడా ఇలాగే రుణాల ద్వారా మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం. నేను నాప్కిన్స్ నుంచి 30,000 రూపాయలు తీసుకున్నాను. ఇంకా అగరబత్తులు తయారు చేసే మెషిన్ కొన్నాను. దాన్ని మా ఇంటి దగ్గర స్థాపించాం. తీవ్రంగా శ్రమిస్తున్నాను. ఇప్పుడు నేను బాగా సంపాదిస్తున్నాను. ఇంకా నా ఆర్థిక స్థితిలో మెరుగుదలొచ్చింది. నాకు నాప్కిన్స్ నుంచి లోన్ దొరికింది. నేను రిసార్ట్ వ్యాపారం చేస్తాను. మేము వెజ్, నాన్ వెజ్ ఆహారం ఇస్తాం. మేము బోటింగ్ సౌకర్యం కూడా ఇస్తాం. నాప్కిన్స్ సేవలు చాలా బాగున్నాయి. గ్రామీణ లేదా సెమీ అర్బన్ గ్రామాల్లో చిన్న వ్యాపారులకు తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి, సాంకేతికతలో పెట్టుబడి పెట్టడానికి, ఇంకా తమ వ్యాపారాన్ని విస్తరించడానికి మూలధనం అవసరం. అటువంటి చిన్న వ్యాపారాలు, చిన్న సంస్థలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో నాప్కిన్స్ వ్యక్తిగత వ్యాపారులు, చిన్న వ్యాపారాలు మరియు చిన్న సంస్థలకు మద్దతు ఇవ్వడానికి కొత్త ఉత్పత్తులతో ముందుకు వచ్చింది. అంతేకాకుండా సాంకేతిక మద్దతు మరియు డబ్బు లేకపోవడం వల్ల 2వ స్థాయి సంస్థలు మనుగడ సాగించలేకపోతున్నాయని కంపెనీ గ్రహించింది. నాప్కిన్స్ ఉత్పాదక సమూహాలు, సమాఖ్యలు మరియు ఎస్ఎల్ఐ వంటి సంస్థలకు సహాయం చేసింది. నాప్కిన్స్ వారి ఇంటి వద్దకే మైక్రో క్రెడిట్ అందించడం ద్వారా బ్యాంకు సౌకర్యం లేని, సేవ అందించని మరియు తక్కువ సేవలందించే గ్రామీణ పేద కుటుంబాలకు సహాయం చేసింది. ఆర్థిక వృద్ధి మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి అనేక జాయింట్ లయబిలిటీ గ్రూపు అంటే జేఎల్జీలకు అవసరాల ఆధారిత రుణాలను అందించింది. నేను 2-3 ఇతర మైక్రో ఫైనాన్స్ కంపెనీల నుంచి లోన్ తీసుకుంటూ ఉన్నాను. వారి ఫైల్ ఛార్జ్ ఇంకా వడ్డీ ఎక్కువగా ఉండేవి. మాకు నాప్కిన్స్ కంపెనీ గురించి తెలిసింది. వారి ఫైల్ ఛార్జ్ ఇంకా వడ్డీ తక్కువ. అందుకే మేము 5-6 సభ్యులం ఒక గ్రూప్గా ఏర్పడి నాప్కిన్స్ నుంచి లోన్ తీసుకున్నాం. నాప్కిన్స్ ఒక మంచి ఎంఎఫ్ఐ. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత మాకు 2-3 రోజుల్లోనే లోన్ వచ్చింది. లోన్ లభించిన తర్వాత మేము మా వ్యాపారాన్ని విస్తరించాం. ఈ లోన్ మా బృందానికి ఎంతగానో తోడ్పడింది. నాప్కిన్స్ తమ కస్టమర్లకు ఇంటి ముంగిటికే సేవలందిస్తుంది. ఇంటి నుంచే ఈఎంఐ కూడా సేకరిస్తుంది. నాప్కిన్స్ ద్వారా స్వయం సహాయతా బృందాలకు క్రమబద్ధంగా, నిరాఘాటంగా లోన్ లభిస్తూ ఉంటే కేవలం మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడడమే కాకుండా వారి కుటుంబం మరియు సమాజంలో గౌరవం, ఇంకా నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరిగింది. స్వయం సహాయతా బృందాల మహిళలకు సామూహికంగా పొదుపు చేయడం, లోన్ తీసుకోవడం, విభిన్న సామాజిక ఆర్థిక కార్యకలాపాలలో ఒకరికొకరు మద్దతు తెలుపుకోవడం కోసం ఒక వేదిక అందించబడుతుంది. అలాగే సమూహాలు కమ్యూనిటీ మరియు ఐక్యత యొక్క భావాన్ని కూడా పెంపొందిస్తాయి. ఇది కళలు మరియు సామూహిక వృద్ధికి వేదిక అవుతుంది. నాప్కిన్స్లో అంటే మాకు అన్నిటికీ సౌకర్యం బాగుంది. మేము అడిగే కొందికి ఇస్తారు. లోన్ వెంటనే మళ్ళీ నెక్స్ట్ నెలలో అడిగినా మాకు లోన్ ఇస్తారు. దాని నుండి మాకు చాలా సౌకర్యంగా ఉంది. ఇంప్రూవ్ చేసుకునేదానికి మాకు అవకాశం ఉంది. ఆ బ్యాంకు మాకు చాలా హెల్ప్ చేసింది సార్. మేము 4 మందికి చెప్పుకునే కూడా అవుతుంది. నాప్కిన్స్కే పోండి, అక్కడే తీసుకోండి, అక్కడే బాగుంది అని కూడా మేము ఎక్కువ మందికి రికమెండ్ చేసి కూడా పంపిస్తూ ఉన్నాం సార్ ఆ బ్యాంకుకి. మేము నాప్కిన్స్ గురించి విన్నాం. శానిటరీ నాప్కిన్ యూనిట్ కోసం నాప్కిన్స్ నుంచి ఆర్థిక సహాయం పొందాం. 7 రోజుల్లోనే మా గుమ్మం వద్దకు లోన్ వచ్చింది. వారు మాకు యూనిట్ ప్రారంభించడానికి మార్గదర్శనం చేశారు. మేము ప్రభుత్వ ఆరోగ్య విభాగం మరియు మహిళా అభివృద్ధి విభాగాలకు శానిటరీ ప్యాడ్స్ ఇస్తున్నాము. నాప్కిన్స్ వివిధ వాటాదారుల సహకారంతో అంటే ప్రభుత్వం, బహుళపక్ష సంస్థలు, సామాజిక వ్యాపార సంస్థలు, సునామీ తర్వాత స్థిరమైన జీవనోపాధి కార్యక్రమం, నైపుణ్య రుణాలు, వృద్ధ మహిళలకు రుణాలు మరియు ఈశాన్య ప్రాంతంలో ఉనికి వంటి నిర్దిష్ట పథకాలు మరియు సేవలను కూడా ప్రచారం చేసింది.
మేము మరియు నాప్కిన్స్ ఒక కుటుంబం వంటి వాళ్ళం. సిబ్బంది స్నేహపూర్వకంగా, చిరునవ్వుతో ఇంకా శ్రద్ధతో సేవలందిస్తున్నారు. మాకు నాప్కిన్స్ తో బలమైన అనుబంధం ఉంది, ఎందుకంటే నాప్కిన్స్ మాత్రమే మమ్మల్ని గుర్తించి మమ్మల్ని విశ్వసించింది. అయితే ఇతర వృద్ధులకు ఆర్థిక సహాయం లభించలేదు. నాప్కిన్స్ రుణం కారణంగా మా కుటుంబ సభ్యులు ఇప్పుడు మమ్మల్ని గుర్తిస్తున్నారు. ఈ వయసులో కూడా మా కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాం. నాప్కిన్స్ కి ధన్యవాదాలు. నాప్కిన్స్ మహిళా శక్తి మీద విశ్వాసం ఉంచుతుంది. వారు లీడర్, వ్యవస్థాపకుడు మరియు మార్పు తీసుకువచ్చేవారు. ఒక ప్రత్యేక చొరవలో భాగంగా నాప్కిన్స్ ప్రత్యేకంగా మహిళల కోసం మాత్రమే ఒక శాఖను ఏర్పాటు చేసింది. ఇక్కడ శాఖ యొక్క మొత్తం కార్యకలాపాలు మహిళా సిబ్బంది ద్వారా మాత్రమే నిర్వహించబడతాయి. చిన్న రుణాల ద్వారా నాప్కిన్స్ ఒక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇది ఆకాంక్షలకు జీవం పోసింది, అలాగే ఆశయాలను ప్రోత్సహించింది. విజయగాథలు నలుమూలలా ప్రతిధ్వనిస్తున్నాయి. కుట్టు మిషన్లు మొదలుకొని చిన్న వ్యాపారాలు ప్రారంభించడం, హస్తకళల అమ్మకం మొదలుకొని పశువుల పెంపకం లేదా వ్యవసాయం వరకు మా లబ్ధిదారులు వ్యవస్థాపక పయనాన్ని ప్రారంభించారు. మైక్రో ఫైనాన్స్ వారికి ఎత్తుకు ఎగరడం నేర్పినట్లు అనిపిస్తుంది, మరియు వారు ఇప్పుడు తమ ఉజ్వల భవిష్యత్తును స్వయంగా లిఖించుకుంటున్నారు. వ్యాపారానికి అతీతంగా నాప్కిన్స్ కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ఇది సేవలందిస్తున్న కమ్యూనిటీల సమగ్ర శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. నాప్కిన్స్ బాధ్యతాయుతమైన పౌరుడిగా అనేక CSR కార్యకలాపాలను అమలు చేసింది. అనేక రంగాలలో CSR కార్యకలాపాలను అమలు చేసింది. అవి ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి. నాప్కిన్స్ గ్రామీణ భారతదేశంలోని లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పుకి ఇది ప్రేరణ శక్తిగా నిలిచింది. నాప్కిన్స్ యొక్క మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలు, నిరంతర ఆవిష్కరణలు మరియు బాధ్యతాయుతమైన రుణ సూత్రాలతో లెక్కలేనంత మంది గ్రామీణ మహిళల జీవితాలను మారుస్తున్నాయి. ఆశాజనకంగా ఉన్నాయి, అలాగే సర్వతోముఖాభివృద్ధిని, ఉజ్వల భవిష్యత్తును ప్రదర్శిస్తున్నాయి. టెక్నాలజీ డ్రివన్ రాబోయే సంవత్సరాల్లో టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి నాప్కిన్స్ యొక్క మంత్రం. మేము అత్యాధునిక టెక్నాలజీని అవలంబించి కస్టమర్ల అనుభవం, ఉత్పత్తులు, ఆన్ బోర్డింగ్ అనుభవం, ఇంకా పేపర్ వర్క్ను మెరుగుపరచాలనుకుంటున్నాం. స్టేట్ ఆఫ్ ద టెక్నాలజీ. మేము ముందడుగు వేస్తున్న కొద్దీ మా మిషన్ మరింత పటిష్టంగా మారుతుంది. మా దృష్టి స్థిరంగా ఉంటుంది, మార్పుకు సిద్ధంగా ఉంటుంది.